I am Kambabu Suryarao, Assistant Professor of Economics, కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హన్మకొండ వరంగల్ అర్బన్. ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం పాత్ర కీలకమైనదే కాక వెన్నెముక వంటిది. వ్యవసాయ రంగం 55% శ్రామిక శక్తికి జీవనాధారం. ఈ రంగం పరిశ్రమలకు ముడి పదార్థాలను సరఫరా చేయడంతో పాటు పారిశ్రామిక వస్తువులకు మార్కెట్లో డిమాండ్ కలిగిస్తుంది. వ్యవసాయ రంగం 120 కోట్ల దేశ జనాభాకు ఆహార భద్రత కల్పిస్తుంది. భారతదేశం బహుళ పంటలకు నిలయం. వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి మాత్రమే కాక అది వారు జీవనం, సంస్కృతి, సాంప్రదాయ విధానం. పారిశ్రామికీకరణ ప్రారంభమైన 6 దశాబ్దాలు గడిచిన నేటికి మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం పాత్ర ప్రతిష్టాత్మకంగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలైన డెన్మార్క్, ఆస్ట్రియా, న్యూజిలాండ్ మొదలగు దేశాల్లో కూడా వ్యవసాయ రంగ ప్రగతి అద్భుతంగా ఉంది. స్వీడన్, కెనడా దేశాల్లో వ్యవసాయ రంగంపై జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ అభివృద్ధి చెందాయి. ఆర్థికాభివృద్ధి ప్రారంభంలో వ్యవసాయ రంగమే ప్రతి దేశానికి ఆధారము. భారతదేశం ప్రపంచ స్థాయిలో పప్పు దినుసులు, జనుము, పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానాన్ని, వరి, గోధుమ, చెరుకు, వేరుశెనగ, కూరగాయలు, పళ్ళు, పత్తి ఉత్పత్తిలో ద్వితీయ స్థానాన్ని కలిగి ఉంది. అంతర్జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆర్థికాభివృద్ధి చట్రంలో వ్యవసాయ అభివృద్ధికి కేంద్ర బిందువు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయ రంగం. ప్రపంచ భౌగోళిక విస్తీర్ణంలో భారతదేశం వాటా 2.4%, నీటి వసతుల మొత్తంలో 4%, కానీ ప్రపంచ జనాభాలో 17% భారతదేశంలో నివసిస్తున్నారు. ప్రపంచ పశుగణలో భారతదేశం వాటా 15%. ఇంత జనాభాకు పశుగణానికి ఆహార సమకూర్చడం ఈ దేశ వ్యవసాయ రంగం ప్రధాన బాధ్యత. భారతదేశపు స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా ఇప్పుడు 14.5%, ఎగుమతుల్లో వాటా 11%. 52% శ్రామిక శక్తికి జీవనాధార రంగం ఇది. అనేక పరిశ్రమలకు ముడి పదార్థాలు ఈ రంగం నుంచే లభిస్తాయి. ఈ రకంగా భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి ఒక కీలక స్థానం. స్వతంత్రం సిద్ధించే నాటికి భారత వ్యవసాయ రంగం ఒక వెనుకబడిన సాంప్రదాయ వ్యవస్థ. తర్వాత కాలంలో ఆర్థిక ప్రణాళికల ద్వారా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల ఫలితంగా భారత వ్యవసాయ వ్యవస్థ స్వభావంలో అనేక మార్పులు వచ్చాయి. బ్రిటిష్ వారు ఏర్పరిచిన జమీందారీ వ్యవస్థను రద్దై దేశవ్యాప్తంగా రైతువారీ పద్ధతి అమల్లోకి వచ్చింది. అయితే జమీందారులు పోయినా అనుపస్థితి భూస్వామ్యులు పెరిగారు. 50% పైగా వ్యవసాయ భూములను కౌలుదారులు సాగు చేస్తున్నారు. కౌలు సంస్కరణలు అమలు జరిగినప్పటికీ వీరిలో అధిక శాతం నమోదు కాని ఏ హక్కులు లేని కౌలుదారులు, వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు. గ్రామ జనాభాలో 27% వ్యవసాయ కూలీలే. వ్యవసాయ రంగంపై పనిచేసే జనాభాలో వీరు 40% వరకు ఉంటారు. గ్రామీణ పేదవారికి ఇదొక ప్రధాన కారణం. గ్రామీణ పేదరికానికి ఇదొక ప్రధాన కారణం. భూకమతాలు సగటు పరిమాణం తగ్గిపోతూ ఉంది. మొత్తం భూకమతాలలో 41% చిన్న కమతాలు, 15% ఉపాంత కమతాలు. భూ సంస్కరణలో భాగంగా గరిష్ట భూ పరిమితి చట్టం అమలులోకి వచ్చినా మిగిలిన భూముల పంపిణీ పూర్తి కాలేదు. ఉత్పాదకతలను పెంచడానికి అనుసరించిన నూతన వ్యవసాయక వ్యూహం హరిత విప్లవం సాధించింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి సుమారు 3 రెట్లు పెరిగింది. ముఖ్యంగా గోధుమ ఉత్పత్తి 6 రెట్లకు పైన పెరిగింది. అయితే ఈ విప్లవం ప్రాంతీయ అసమానతలకు, ఆదాయ వ్యత్యాసాలకు దారితీసింది. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు పాత ఉత్పత్తి పద్ధతుల్లోనే వ్యవసాయం కొనసాగిస్తున్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగి మిగులు ధాన్యపు నిల్వలు పెరిగిపోతున్నప్పటికీ ధరల పెరుగుదల వల్ల కొనుగోలు శక్తి చాలని పేద ప్రజలు ఆహార సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆహార భద్రత కల్పించడం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది.
పంటల తీరు మారింది. వాణిజ్య పంటల ప్రాధాన్యత పెరిగింది. మెట్ట వ్యవసాయం విస్తరించింది. పంట భూముల విస్తీర్ణం పెరిగింది. 60% వరకు సాగునీరు బావులు, గొట్టపు బావులు నుంచి లభిస్తుంది. 32% వరకు నీరు కాలువ నుంచి లభిస్తుంది. ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజిన్లు వాడడం పెరిగింది. సుమారు 96 లక్షల పంపు సెట్లు వాడకంలో ఉన్నాయి. సంస్థాగత పరపతి సౌకర్యాలు విస్తరించాయి. సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు విస్తృతంగా పరపతిని అందిస్తున్నాయి. అయినా సకాలంలో తగినంత పరపతి అందక అనేక మంది రైతులు వడ్డీ వ్యాపారస్తుల మీద, బ్యాంకు కాని ద్రవ్య సంస్థల మీద ఆధారపడుతున్నారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ విధంగా గడిచిన 5 శతాబ్ది కాలంలో భారత వ్యవసాయ రంగం రూపురేఖలు మారిపోయాయి. గణనీయమైన అభివృద్ధి జరిగింది. అయినా సన్నకారు, ఉపాంత రైతుల పరిస్థితి మెరుగుపడడం లేదు. ఏదో ఒక రూపంలో సంక్షోభం తల ఎత్తుతూ ఉంది. ప్రపంచీకరణ మరొక సవాలుగా పరిగణించింది. ఈ విశాల భారతదేశంలో వ్యవసాయ పరిస్థితి అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు. సర్వత్రా వైవిధ్యం కనబడుతూ ఉంటుంది. వ్యవసాయ రంగం ప్రాధాన్యత. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రాధాన్యత. బ్రిటిష్ వారి కాలంలో వారు అవలంబించిన విధానాల వలన గ్రామీణ చేతివృత్తులు, కుటీర పరిశ్రమలు క్షీణించాయి. ఆర్థిక వ్యవస్థలో సమతుల్యం చెదిరింది. బ్రిటిష్ వారు వలస విధానం వలన వ్యవసాయ అభివృద్ధి జరగలేదు. పైగా గ్రామీణ పేదలను పట్టి పీడించే ఒక జమీందారు వర్గం అభివృద్ధి చెందింది. రైతు పండిన పంటలో కొంత భాగాన్ని జమీందారులు తీసుకోగా వ్యవసాయదారులకు జీవనాధార ఆదాయమే మిగిలేది. వ్యవసాయ అభివృద్ధికి పెట్టుబడి పెట్టడానికి వనరులు, ప్రోత్సాహకం రెండూ ఉండేవి కావు. ఫలితంగా స్వతంత్రానికి ముందు వ్యవసాయం జీవనాధార వ్యవసాయంగా ఉండేది. ప్రణాళికలు, హరిత విప్లవం ప్రారంభమైన తర్వాత కొంతమంది వ్యవసాయదారులు వాణిజ్య ప్రాతిపదికంగా వ్యవసాయం చేపట్టారు. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రింది అంశాల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత తెలుసుకోవచ్చు. 1. స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన అడవుల పెంపకం, చేపల పెంపకం, పాడి పశుపోషణ, కోళ్లు పెంపకం, పట్టు పరిశ్రమ, తోట పంటలు, గనులు, క్వారీలు మొదలగునవన్నీ కలిసి వ్యవసాయ రంగం అంటారు. నేటికి జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం ముఖ్య భూమిక పోషిస్తూ ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో 2/3 వంతు జాతీయ ఆదాయం వ్యవసాయ రంగం నుంచే వచ్చేది. పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమలు, అవస్థాపన సదుపాయాలు అభివృద్ధి కాకపోవడంతో దీనికి కారణం. ప్రణాళిక ప్రారంభం తర్వాత ద్వితీయ, తృతీయ రంగాలు అభివృద్ధి చెందటం వలన వ్యవసాయ రంగం వాటా తగ్గుతూ వచ్చింది. 1950-51లో జీడిపిలో వ్యవసాయ రంగం వాటా 53.1%గా ఉండేది. 1980-81 నాటికి 36%, 1990-91 నాటికి 29.6%కి తగ్గింది. 2004-2005 ధరల్లో 2013-14 నాటికి 13.9%గా ఉంది. 2011-12 ధరల్లో 2014-15లో సంవత్సరానికి వ్యవసాయ రంగం వాటా 16.3%గా ఉంది. 2015-16 సంవత్సరానికి 15.4%కి తగ్గింది. 2014-15లో పంటల వాటా 10.2%, పశు సంపద వాటా 4%, అటవీ సంపద వాటా 1.3%, మత్స్య సంపద వాటా 10.8%, మొత్తం వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 16.3%. జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా అనేది ఆర్థికాభివృద్ధి ఒక సూచీగా గుర్తిస్తారు. అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో జీడిపిలో వ్యవసాయ రంగం వాటా 2% మాత్రమే. 2. ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగం లేదా ఉద్యోగిత. 10 ఆర్థిక ప్రణాళికలు అమలు చేసినప్పటికీ భారత జనాభాలో అధిక శాతం వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 1029 మిలియన్లో 401 మిలియన్లు శ్రామిక జనాభా ఉన్నారు. వీరిలో వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు 235 మిలియన్లు. అంటే మొత్తం శ్రామిక జనాభాలో
59%, 1991లో వీరు 70%, 2001లో మొత్తం వ్యవసాయ శ్రామికుల్లో వ్యవసాయదారులు 54.4%, అయితే వ్యవసాయ కూలీలు 45.6%గా ఉన్నారు. 1950-51లో మొత్తం ఉపాధి వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారి శాతం 72%, అంటే 3/4 వంతు వ్యవసాయంపైనే ఆధారపడారు వ్యవసాయ రంగంపైనే ఆధారపడ్డారు. 2001 జనాభా ప్రకారం నాటికి వీరి శాతం 58%, 2011 జనాభా నాటికి వీరి శాతం 54.6%. ఎన్ఎస్ఎస్ వారు 68వ రౌండ్లో 2011-12 నాటికి వ్యవసాయపై ఆధారపడి వారి శాతం 48.9% తగ్గింది. 2011-14 మధ్య 43% పురుషులు పనివారికి, 60% స్త్రీలు పనివారికి వ్యవసాయ రంగమే ఉపాధి అందిస్తుంది. ఇతర రంగాలు సరిపడినంతగా ఉపాధి కల్పించకపోవడం వలన పెరిగే జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడవలసి వస్తుంది. ఫలితంగా వీరి ఉత్పాదకత 0 లేదా 0కి సమీపంగా ఉంది. అందుచే అల్ప ఉద్యోగత, ప్రచ్ఛన్న నిరుద్యోగత వ్యవసాయ రంగంలో ఏర్పడుచున్నది. అల్పాభివృద్ధి దేశాల్లో స్త్రీలు, పురుషులిద్దరూ వ్యవసాయ రంగంపైన ఎక్కువగా ఆధారపడుతున్నారు. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా, ఇంగ్లాండ్ 2%, జపాన్, ఫ్రాన్స్ 4% వంటి దేశాలలో తక్కువ మంది ఆధారపడుతున్నారు. వ్యవసాయ రంగం పైన ఆధారపడిన వారిని వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు అని చెప్పవచ్చు. అయితే మన దేశంలో వ్యవసాయదారులు రోజురోజుకు తగ్గిపోతూ వ్యవసాయ కూలీల శాతం పెరుగుచున్నది. ఇది కొంత ఆందోళన కలిగించే అంశం. మొత్తం వ్యవసాయంపై ఆధారపడ్డ వారిలో వ్యవసాయదారులు 1951లో 72%గా ఉన్నారు. మొత్తం వ్యవసాయంపై ఆధారపడిన వారిలో వ్యవసాయదారులు 1951లో 72%గా ఉండేవారు. 2011కి 40%కి తగ్గింది. ఇదే కాలంలో వ్యవసాయ కూలీలు 28% నుండి 54.9%కి పెరిగారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా 121.08 కోట్లు, గ్రామీణ జనాభా 83.37 కోట్లు, 68.9%, మొత్తం వర్కర్స్ 48.19 కోట్లు, వ్యవసాయదారులు 11.88 కోట్లు, 45.1%, వ్యవసాయ కూలీలు 14.4 కోట్లు, 54.9%, మొత్తం 26.3 కోట్లు, 54.6%. వ్యవసాయదారుల కంటే వ్యవసాయ కూలీలే ఎక్కువగా ఉన్నారు. 3. పంటల తీరులో మార్పు. భారతదేశంలోని పంటల తీరులో మార్పు వచ్చింది. ఆహార పంటల ప్రాధాన్యత కంటే ఆహారేతర పంటల ప్రాధాన్యతే పెరిగింది. ఈ పంటల కింద భూమి విస్తీర్ణం 1990-91లో 44.1% నుండి 2009-2010కి 51.14% మిలియన్ హెక్టార్కు పెరిగింది. వాణిజ్య పంటల ఉత్పత్తి పెరిగింది. దీనివల్ల రైతుల ఆదాయం పెరిగింది. 4. పరిశ్రమలకు ముడి పదార్థాల సప్లై. భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులను ముడి పదార్థాలకు ఉపయోగించే ప్రధాన పరిశ్రమలు అధికంగానే ఉన్నాయి. నూలు బట్టలు, జనపనార, పంచదార, వనస్పతి మొదలైన పరిశ్రమలు ప్రత్యక్షంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నాయి. చిన్న పరిశ్రమల రంగంలో బియ్యం మిల్లులు, నూనె మిల్లులు, చేనేత పరిశ్రమలు కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి. పరోక్షంగా మరెన్నో పరిశ్రమలకు వ్యవసాయ రంగం తోడ్పడుతుంది. తయారీ రంగంలో ఏర్పడే ఆదాయంలో 50% వరకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వల్ల కలుగుతుంది. అయితే ప్రణాళిక కాలంలో దేశంలో అనేక రకాల పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. వీటిలో చాలా పరిశ్రమలు వ్యవసాయం మీద ఆధారపడనివి కూడా ఉన్నాయి. ఇనుముక్కు పరిశ్రమ, రసాయనాలు, యంత్ర పరికరాలు, మోటారు వాహనాలు, సమాచార సాంకేతిక విజ్ఞానం మొదలైనవి ఈ కోవకు చెందినవే. కానీ ఇటీవల కాలంలో వ్యవసాయ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రాధాన్యత పెరుగుతున్నది. వీటి వల్ల ఉద్యోగత, ఆదాయ స్థాయిల్లో పెరుగుదలను ఏర్పడుతుంది. 5. పారిశ్రామిక వస్తువుల డిమాండ్. పారిశ్రామిక వస్తువులకి వ్యవసాయ రంగం 2 విధాలుగా డిమాండ్ని అందిస్తుంది. మొదటిది, భారతదేశం మొత్తం జనాభాలో 70% పైగా గ్రామీణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. గ్రామ ప్రజల కొనుగోలు శక్తి పెరుగుదల వ్యవసాయ రంగ అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. వ్యవసాయ ఉత్పాదకత పెరిగి విక్రయం కాగల మిగులు ఉత్పత్తి పెరిగి వ్యవసాయ శ్రామికుల వేతనాలు కూడా పెరిగితే
పారిశ్రామిక వినియోగ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది. వినియోగ వస్తువుల పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుంది. రెండవది, వ్యవసాయ రంగానికి అవసరమైన రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, పనిముట్లను పారిశ్రామిక రంగమే ఉత్పత్తి చేస్తుంది. వ్యవసాయ రంగం ఆధునీకరణ చెంది ఈ ఉత్పాదకాల వాడకం పెరిగి కొద్దీ వీటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ప్రోత్సాహం పెరుగుతుంది. 6. ఆహార భద్రత. వేగంగా పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత సమకూర్చడానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలి. తాజా ఆకలి సూచిక ప్రకారం ప్రపంచంలోని మొత్తం 75 ఆకలి పీడిత దేశాలలో మన దేశం 55వ స్థానంలో ఉంది. ప్రపంచ ఆహార సంస్థ అంచనాల ప్రకారం మన దేశం ఆకలి పీడిత దేశం. మన దేశంలో జనాభా పరిమాణం అధికంగా ఉన్నందువల్ల తలసరి ఆహార లభ్యత 1991లో 510 గ్రాములు కాగా 2013 నాటికి 468 గ్రాములకు తగ్గింది. మన దేశంలో ఆహార సంక్షోభాన్ని నివారించాలంటే వ్యవసాయ రంగం స్థిరంగా అభివృద్ధి చెందాలి. ఆహార ధాన్యాలు ఉత్పత్తి 255 మిలియన్ టన్నులకు చేరినప్పటికీ నేటికి మన దేశంలో ఆహార భద్రత కరువైంది. ఆహార భద్రతా వ్యవస్థలో ప్రజా పంపిణీ వ్యవస్థకు విశిష్టమైన పాత్ర ఉంది. దీని ద్వారా పేద ప్రజానికానికి చౌక ధరల వద్ద ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ధాన్య సేకరణ చేస్తుంది. ఆహార సప్లై ఒడిదొడుకులను నివారించడానికి కూడా ధాన్య సేకరణ జరుగుతుంది. 1951లో 38 మిలియన్ టన్నుల ధాన్యం సేకరణ, 2001లో 42.6 మిలియన్ టన్నులు, 2010లో 56.1 మిలియన్ టన్నులు ఆహార ధాన్యాల సేకరణ పెరిగింది. 2011లో తాత్కాలిక అంచనా ప్రకారం ఈ పరిమాణం 64.5 మిలియన్ టన్నులకు పెరిగింది. 7. ఎగుమతులలో వాటా లేదా అంతర్జాతీయ వ్యాపారంలో వ్యవసాయ రంగం పాత్ర. అంతర్జాతీయ వ్యాపారంలో భారత వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. చాలా కాలం వరకు మన దేశం వ్యవసాయ ఉత్పత్తులలో ముఖ్యంగా 3 రకాల ఉత్పత్తులైన నూలు వస్త్రాలు, జనుము, టీ అంతర్జాతీయ ఎగుమతులలో 50% ఆక్రమించాయి. వీటికి ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను కలిపితే మొత్తం విదేశీలో ఒక వ్యాపారంలో వ్యవసాయ రంగం వాటా 70%కి చేరింది. ప్రస్తుతం భారతదేశం పత్తి, పొగాకు, పంచదార, బియ్యం, కాఫీ, టీ, చేపలు, మాంసము, పండ్లు, పప్పు ధాన్యాలు, నూనె పిండి, జీడిపప్పు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. ఎగుమతుల ద్వారా మనకు విదేశీ మార్గద్రవ్యం లభిస్తుంది. మన దేశ ఎగుమతులు చేసే వ్యవసాయ ఉత్పత్తులను విలువను క్రమంగా పెరుగుతుంది. 1960-61లో మన దేశంలో ఎగుమతి చేసే మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల విలువ 284 కోట్ల రూపాయలు. 2011-12 నాటికి ఈ విలువ 1,80,229 కోట్ల రూపాయలకు పెరిగింది. మొత్తం ఎగుమతుల విలువలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ శాతంలో పరిశీలిస్తే 1960-61లో 44.2% ఉండగా 2011-12 నాటికి 12.3%కి తగ్గింది. ఎగుమతుల విలువలో వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెరిగినప్పటికీ శాతం రూపంలో తగ్గింది. ఇందుకు కారణం 1991 సంవత్సరం తర్వాత మన దేశంలో ప్రవేశపెట్టిన ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ వంటి నూతన సంస్కరణలు ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ పెరిగింది. కానీ వ్యవసాయ రంగాల ఎగుమతులు ఎక్కువ పెరిగినందువల్ల మొత్తం ఎగుమతుల్లో విలువలో వ్యవసాయ రంగం యొక్క ఎగుమతుల విలువ తామాషా తగ్గింది. 8. పెరుగుతున్న పండ్లు, కూరగాయల డిమాండ్. భారత వ్యవసాయ రంగంలో కీలక రంగం హార్టికల్చర్. ఆర్థిక అభివృద్ధి ఫలితంగా ఒకటిగా ప్రజల ఆదాయాలు పెరుగుతున్నందువల్ల పండ్లు, కూరగాయల వాడకం కూడా పెరిగింది. ఈనాడు మన దేశంలో 23 మిలియన్ హెక్టార్లో పండ్లు, కూరగాయలు, పూలు పంటలు పండించడం జరుగుతుంది. 257 మిలియన్ టన్నుల హార్టికల్చర్ ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో కూరగాయలు వాటా 60%, పండ్ల వాటా 30%. 2001-2002లో రోజుకు 114 గ్రాముల నుంచి 2011-12కి 172 గ్రాములకు తలసరి పండ్లు లభ్యత పెరిగింది. తలసరి కూరగాయల లభ్యత ఇదే కాలంలో రోజుకి 236 గ్రాముల నుండి 350 గ్రాములకు పెరిగింది. 9. ఆహార ద్రవ్యోల్బణ నివారణ. దేశం ఎదుర్కొంటున్న సమస్యలలో
ద్రవ్యోల్బణం ప్రధానమైంది. ద్రవ్యోల్బణ రేటు ఆహార ధాన్యాల ధరల మీద కూడా ఆధారపడుతుంది. ఈ మధ్య కాలంలో ఆహార ద్రవ్యోల్బణం లెక్క వేయబడుతుంది. ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వంట నూనెలు ధరలు పెరిగిపోయాయి. ఈ వస్తువుల ధరలు అదుపులోకి రావడం అంటే వీటి ఉత్పత్తి పెరగాలి. 10. ప్రణాళికా విధానంలో పాత్ర. ఆర్థిక ప్రణాళిక లక్ష్యాలు సాధించడంలో వ్యవసాయ రంగం ముఖ్య పాత్ర నిర్వహిస్తుంది. దేశంలో రైలు రవాణా, రోడ్డు రవాణాలో వ్యవసాయ వస్తువుల వాటానే ఎక్కువ. దేశీయ వ్యాపారంలో కూడా వ్యవసాయ ఉత్పత్తుల ప్రాధాన్యత ఎక్కువ. వ్యవసాయ రంగంలో మిగులు ఎక్కువగా ఉత్పత్తి అయితే మూలధనం పెరుగుతుంది. గ్రామీణ రంగంలో ఉపాధి పెంచి పేదరికం నిర్మూలించడానికి కూడా వ్యవసాయ రంగ అభివృద్ధి అవసరం. డిమాండ్కు తగినట్లుగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగితే వాటి ధరలు తక్కువగా ఉంటాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుంది. పారిశ్రామిక వస్తువులు కూడా డిమాండ్ పెరగాలంటే గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. దీనికి వ్యవసాయం అభివృద్ధి అవసరం. 11. వృద్ధి రేటు. రంగరాజన్ పేర్కొన్నట్లు వ్యవసాయ రంగంలో 1% వృద్ధిని సాధిస్తే అది పారిశ్రామిక ఉత్పత్తిని 0.5%, జాతీయ అభివృద్ధి వృద్ధి రేటు 0.7% పెరుగుతుంది. అందుచే 12వ ప్రణాళికలో జీడిపి వృద్ధి రేటు 8% సాధించాలంటే వ్యవసాయ రంగం 4% వృద్ధిని సాధించాలని నిర్దేశించారు. 2012-13 స్థిర ధరలలో వ్యవసాయ వృద్ధి రేటు 1.5%, 2013-14లో స్థిర ధరలో వ్యవసాయ వృద్ధి రేటు 4.2%, 2014-15లో స్థిర ధరలో వ్యవసాయ అభివృద్ధి -0.2%, 2015-16లో స్థిర ధరలో వ్యవసాయ అభివృద్ధి 1.2%, 2016-17లో స్థిర ధరలో వ్యవసాయ అభివృద్ధి 4.2% వృద్ధి రేటును అంచనా వేయబడింది. ఏ సంవత్సరంలోనైతే వ్యవసాయ రంగంలో మంచి వృద్ధిని సాధించామో ఆ సంవత్సరం జీడిపి వృద్ధి కూడా మెరుగ్గా ఉంటుంది. 10, 11, 12 ప్రణాళికల్లో వ్యవసాయ రంగం వృద్ధి రేటు లక్ష్యం 4%. 1980వ దశకం నుండి వ్యవసాయ వృద్ధికి వ్యవసాయేతర రంగాల వృద్ధికి మధ్య వ్యత్యాసం పెరిగింది. 1996 నుంచి ఈ వ్యత్యాసం మరింత ఎక్కువైంది. కారణం పారిశ్రామిక, సేవా రంగం వృద్ధి రేటు ఎక్కువగా నమోదవుట, వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గుట. 12. స్థూల మూలధన కల్పన. ఆర్థిక అభివృద్ధికి మూలధన కల్పన అవసరం. మూలధన కల్పన రేటు పెరగని ఎడల ఆర్థిక అభివృద్ధిని సాధించలేం. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అతిపెద్ద పరిశ్రమ వ్యవసాయం. మన దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగం కూడా వ్యవసాయమే. కాబట్టి మూలధన కల్పన రేటు పెంచడంలో వ్యవసాయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. వ్యవసాయ రంగంలో గల మిగులును పొందడానికి వ్యవసాయం నుండి వ్యవసాయేతర రంగాల్లో శ్రమ మూలధనం తరలించాలి. వర్తక నిబంధనలు వ్యవసాయానికి అనుకూలంగా మార్చడం వంటి విధానాలను అమలుపరచాలి. వ్యవసాయ ఉత్పాదకత పెరిగినప్పుడు వ్యవసాయం మిగులు ఏర్పడుతుంది. 2011-12 ధరలో స్థూల మూలధన కల్పనలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 2011-12లో ప్రస్తుతం ధరల్లో 8.6%, తర్వాత 2014-15 నాటికి ఇది 7.7%కి చేరింది. వ్యవసాయ రంగ అనుబంధ రంగాల్లో వాటా. వ్యవసాయం అనుబంధ రంగాలలో స్థూల మూలధన కల్పన రేటు 2014-15కి 7.7%, పంటల వాటా 6.4%, పశు సంపద వాటా 0.8%, అటవీ సంపద వాటా 0.1%, మత్స్య సంపద వాటా 0.5%. దీన్ని ప్రభుత్వం ప్రైవేట్ రంగాలుగా విడదీస్తే ప్రైవేట్ రంగం వాటా ఎక్కువ. వ్యవసాయ రంగం స్థూల మూలధన కల్పనలో 2011-12 నాటికి జీసీఎఫ్ వాటా 18.3%, 2014-15 నాటికి జీసీఎఫ్ వాటా 15.8%కి చేరింది. జీసీఎఫ్ అంటే స్థూల మూలధన కల్పన. ఆహార ధాన్యాల సరఫరా. భారత వంటి అధిక జనాభా గల దేశాల్లో ఆహార ధాన్యాల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ దేశాల్లో ఆదాయం తక్కువ ఉండడంతో ఆహార వినియోగం తక్కువగా ఉంటుంది. తలసరి ఆదాయం పెరిగే కొలది ఆహారానికి డిమాండ్ అంతకంటే ఎక్కువగా పెరుగుతుంది. అనగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ఆహారానికి అధికంగా ఉంటుంది. కాబట్టి పెరిగే జనాభాకి అవసరమైన ఆహార ధాన్యాలు సరఫరా చేయవలసి ఉంటుంది. లేని ఎడల భారీ మొత్తంలో ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది.
1950-51లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 50.8 మిలియన్ టన్నులు. 2013-14 నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తి 265 మిలియన్ టన్నులు. 2014-15 నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తి 252.7 మిలియన్ టన్నులు. 2015-16లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 253.2 మిలియన్ టన్నులు. 2016-17 ఆహార ధాన్యాల ఉత్పత్తి 273.38 మిలియన్ టన్నులుగా ఉంది. పారిశ్రామిక అభివృద్ధి. జాతీయ ప్రాధాన్యత గల కొన్ని పరిశ్రమలకు వ్యవసాయ రంగం ముడి పదార్థాలు అందిస్తుంది. ఉదాహరణ వస్త్ర, జనపనార, పంచదార పరిశ్రమ, వనస్పతి పరిశ్రమ. వనస్పతి పరిశ్రమ ఎక్కువగా మహారాష్ట్రలోని బొంబాయి, పూణేలో కేంద్రీకృతమై ఉంది. మొదటి వనస్పతి పరిశ్రమ బొంబాయిలోనే ఏర్పడింది. చాలా చిన్న పరిశ్రమలకు వ్యవసాయమే ఆధారము. ఉదాహరణ చేనేత, రైసు, ఆయిల్ మిల్స్ మొదలైనవి. ఆహార ఉత్పత్తి ప్రక్రియ పరిశ్రమలకు వ్యవసాయమే ఆధారము. వ్యవసాయ అభివృద్ధి చెందిన ఎడల ఈ పరిశ్రమలు వెనుకబడతాయి. అయితే ఈ మధ్యకాలంలో వ్యవసాయంపై ఆధారపడని పరిశ్రమలు అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. అనగా వ్యవసాయ ప్రాధాన్యత పరిశ్రమలో క్షీణిస్తుంది. భారతదేశంలో 2/3 వంతు ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. వీరు కొనుగోలు శక్తి పెరిగితే అది పారిశ్రామిక అభివృద్ధికి ఉత్తేజం వంటిది. పేదరికం తగ్గింపు. నేటికి భారతదేశంలో సగం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. బ్రిక్స్ దేశాలు అనుభవం ప్రకారం వ్యవసాయ రంగంలో ఒకటి వృద్ధిని సాధిస్తే అది కనీసం 2-3 రెట్లు పేదరికం తగ్గించడానికి దోహదపడుతుందని తెలియజేస్తుంది. వ్యవసాయ వృద్ధి పేదరికం, అపౌష్టికత్వం తగ్గింపుకు ఉపయోగపడుతుంది. 2011-12 ఇండియన్ అగ్రికల్చర్ రిపోర్టు ప్రకారంగా దేశ జీడిపిలో 8 లేదా 9 వృద్ధిని సాధించినప్పటికీ వ్యవసాయ వృద్ధి అధికంగా లేకపోవడం వలన అది పేదరికాన్ని తగ్గించలేదు. సమ్మిళిత వృద్ధి సాధించాలన్నా అంతకంటే ముందు ఎక్కువ మంది ఆధారపడ్డ వ్యవసాయ రంగంలో అధిక వృద్ధిని సాధించాలి. ఇతర అంశాలు. దేశంలో రవాణా అభివృద్ధి, బ్యాంకింగ్ రంగ అభివృద్ధి, పశు సంపద అభివృద్ధికి బడ్జెట్ల రూపకల్పనలో వ్యవసాయ రంగం దోహదపడుతుంది. 2006-2000 నాటికి 102 మిలియన్ హెక్టార్ భూమికి సాగునీటి సౌకర్యం ఉంది. ప్రపంచంలో పాలు, పప్పు ధాన్యాలు, జనపనార ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. మరోవైపు గోధుమ, పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో చెరుకు, వేరుశెనగ, పత్తి, వరి వంటి ఉత్పత్తిలో 2వ స్థానంలో కలదు. 2017 మార్చి నెలలో ఇంటర్నేషనల్ కాటన్ అడ్వైజరీ కమిటీ నివేదిక ప్రకారం భారతదేశంలో అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారు, 2వ అతిపెద్ద ఎగుమతిదారుడు. భారత ఆర్థిక వ్యవస్థకి వ్యవసాయం రంగమే వెన్నెముకగా ఉంది. మొత్తం మీద వీటికి భారత ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ఆర్థిక వ్యవస్థగానే పిలుస్తారు. దేశానికి ఆహార భద్రత అందించేది కూడా వ్యవసాయ రంగమే. 2015లో నేషనల్ హార్టికల్చర్ బోర్డు గణాంకాల ప్రకారం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉత్పత్తిలో ఇండియా చైనా తర్వాత 2వ స్థానంలో ఉంది. పండ్లలో అరటి, పపాయి, మామిడిలోను మొదటి స్థానాన్ని, కూరగాయల్లో బంగాళదుంప, ఉల్లి, కాలీఫ్లవర్, వంకాయ, క్యాబేజీలో 2వ స్థానాన్ని పొందింది. పై వివరణ బట్టి వ్యవసాయ వృద్ధి రంగాల వారీగా వైవిధ్యత కూడా అవసరం. వ్యవసాయం ఉత్పత్తులను మిగిలి వృద్ధి వల్ల ఆహార సరఫరా పెరిగి, వ్యవసాయ ముడిసరుకు పెరిగి, ద్రవ్యోల్బణ రహిత ధరలు ఏర్పడి, గ్రామీణ రంగ ఆదాయం పెరగడంతో కొనుగోలు శక్తి పెరిగి, పారిశ్రామిక వస్తువులకు దేశీయ డిమాండ్ పెరుగును. వ్యవసాయ రంగంలో అవస్థాపన సదుపాయాలు పారిశ్రామిక రంగానికి ఉపయోగపడును. వ్యవసాయ ఎగుమతుల ద్వారా విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆర్జించవచ్చు.